స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. డెంగీ హెమరేజిక్ ఫీవర్ అంటే ఏంటి? యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మందులతో డెంగీ జ్వరం తగ్గుతుందా? డెంగీ జ్వరానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. డెంగీ జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని కుటుంబ సభ్యులు కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా గమనిస్తుండాలి. డెంగీ హెమరేజిక్ ఫీవర్ల అసలు ప్రభావం, తీవ్రత జ్వరం వచ్చిన 3వ రోజున గాని 5వ రోజున గాని కనిపిస్తుంది. 2వ రోజే జ్వరం తగ్గిపోయినప్పటికీ పేషెంట్ను జాగ్రత్తగా గమనించడం చాలా అవసరం. డెంగీ ఉందని అనుమానించినప్పుడు రోజుకు 4 పారాసెటమాల్ మాత్రలు ఇవ్వాలి. జ్వరం తీవ్రత తగ్గే వరకు ఎక్కువగా ద్రవాహారాలు అందించాలి. పేషెంట్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. చర్మంపై దద్దుర్లు కనిపించినా, ముక్కు వెంట రక్తం పడినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డెంగీ అని అనుమానించినప్పుడు ఆస్పిరిన్, బ్రూఫిన్ వంటి మాత్రల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. వీటి వల్ల పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంటుంది. ఈ కాలంలో వైరల్ జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గగానే జ్వరం తగ్గిందిలే అని ఇంట్లో ఉంటుంటారు, చాలా అశ్రద్ధ చేస్తుంటారు. జ్వరం తగ్గినప్పుడు బీపీ తగ్గిపోవటం, రక్తం చిక్కబట్టడం, ప్లేటెట్స్ బాగా తగ్గిపోవటం, కోయాగులేషన్ అంటే రక్తం గడ్డగట్టే ప్రక్రియ దెబ్బతింటం వల్ల బ్లీడింగ్ అయ్యి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. జ్వరం తగ్గినప్పుడు ఒక్కొక్కసారి పేషెంట్ అకస్మాత్తుగా చెమట పట్టడం, కళ్ళు తిరగటం, అంటే బీపీ తగ్గినప్పుడు వచ్చే లక్షణాలు వస్తుంటాయి. వెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా అర్జెంటుగా ఆ పేషెంట్ని, రోగిని హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం ఇప్పించాలి. కేవలం సాధారణ సెలైన్ ఇవ్వటం వల్ల కూడా మనం ఈ పేషెంట్ ప్రాణం నిలబెట్టవచ్చు. వెంటనే డాక్టర్ చెప్పిన సలహా ప్రకారం పరీక్షలు చేయించుకోవాలి. ఏమాత్రం పరీక్షలను తిరస్కరించవద్దు. డెంగీకి అయ్యే పరీక్షలు చాలా సులభము, చాలా ఖర్చు తక్కువ కూడిన పరీక్షలు కాబట్టి అవి వెంటనే చేయించుకోవాలి. ఇవి అన్ని హాస్పిటల్ కూడా ఇవి లభ్యమవుతుంటాయి. చాలా సాధారణ పరీక్షలు ఇవి చేయించుకోవాలి. ట్రీట్మెంట్కి ఏమాత్రం తిరస్కరించకూడదు. చాలామంది అంటారు, ఇంత పెద్ద జ్వరం వచ్చింది కేవలం ఐవి ఫ్లూయిడ్ వేస్తున్నారు, కేవలం సెలైన్ ఎక్కిస్తున్నారని. సెలైనే ఈ పేషెంట్స్కి జీవనాధారం. కొంతమందికి మాత్రమే, దాదాపు 1-2% మందికే ప్లాజ్మానో లేకపోతే ప్లేట్లెట్స్ అవసరం అవుతాయి. మన దేశంలో సెల్ఫ్ మెడికేషన్ చాలా సాధారణం. జ్వరం రాగానే మెడికల్ షాప్కి వెళ్ళటం, లేకపోతే ఇంకే నకిలీ డాక్టర్కి వెళ్ళి ఏదో మందు తీసుకుంటారు. సాధారణంగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అంటే డైక్లోఫెనాకో, అసిక్లోఫెనాకో, ఐబుప్రోఫెన్ వాడుతుంటారు. ఇలా వాడటం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా డెంగీ జ్వరం ఉన్న ప్రాంతంలో, డెంగీ జ్వరం వచ్చే కాలంలో అది డెంగీ జ్వరం కావచ్చు. అటువంటప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల మనలో ఉన్న ప్లేట్లెట్స్ కణాలు దెబ్బతింటాయి. వాటి పనితత్వం అంటే వాటి క్వాలిటీ తగ్గిపోతుంది, బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా కొంతమంది ఇంజక్షన్లు చేయించుకుంటారు. జ్వరం రాగానే ఏదో డైక్లోఫెనాక్ ఇంజక్షన్ లేకపోతే ఇంకో ఇంజక్షన్. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనం ఐఎం అంటే ఇంట్రామస్కులర్ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు అక్కడ రక్తస్రావం జరిగి అక్కడ రక్తం గడ్డగట్టే అవకాశం, అంటే హెమటోమా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా వైరల్ జ్వరంలో మీరు ఇంజక్షన్లు చేయించుకోవద్దు. ఒకవేళ మీకు ఇంజక్షన్ అవసరమైతే ఇంట్రావినస్ రూట్ ద్వారా డాక్టర్లు ఇంజక్షన్ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు వాడకూడదు. మీరు జ్వరానికి, నొప్పులకి, తలనొప్పికి కూడా కేవలం పారాసిటమాల్ బిళ్ళలు మాత్రమే వాడాలి. పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు మీరు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. డెంగీ జ్వరం